హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది దీప్తి ప్రియ. టుడే స్పెషల్ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చేసాము. ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం. చూడండి, మన తెలుగు వారికి ఇష్టమైన ఉగాది పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు కూడా ఈరోజు తప్పకుండా ఉగాది పచ్చడి తినాల్సిందే. ఒకసారి ఈ రెసిపీ చూడండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది, తప్పకుండా తినాలనిపిస్తుంది. మొదటిగా మనం చింతపండు రసం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చింతపండు రసం వేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాం కదా, అందులో బనానా మిక్స్ చేసుకొని ఒక 2 గరిటెలు బనానా జ్యూస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక వేవ్లో కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము చింతపండు రసంలో బనానా వేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో బెల్లం కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఒక 2 గరిటెలు సరిపోతుంది. దీన్ని కూడా ఒకసారి మనం ఒక వేవ్లో కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉగాది అంటేనే రుచికి తగ్గట్టుగా ఉండాలి. చూడండి, ఇందులో వేప పువ్వు, వేపిన శనగపప్పు, కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు. చూడండి, ఇవన్నీ ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చూడండి, మనం ముందుగా తీసుకొని ఉంచుకున్నాం కదా ఉగాది పచ్చడి, అందులో ఇవన్నీ మనం వేసుకోవాలి. ఒకసారి దాన్ని కలుపుకొని ఇప్పుడు మామిడికాయ ముక్కలు అందులో వేసుకోవాలి. దాని తర్వాత వేపిన శనగపప్పు కూడా అందులో వేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. ఒకసారి దాన్ని కలుపుకోవాలి. చూడండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి, ఇప్పుడు దానిపైన వేప పువ్వు కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే నోరు ఊరిపోతుంది. చూడండి, ఉగాది పచ్చడి అంటే మీలో ఎంతమందికి ఇష్టం? చూడండి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఉగాది సందర్భంగా ఈ వీడియో ముగ్గురికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈరోజు సాయంత్రంలోగా మంచి జరుగుతుంది. చూడండి, ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఎంత టేస్ట్గా ఉందో. టేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కామెంట్స్లో మనం తెలుసుకుందాం. ఈ పండగ అనగా తీపి అన్నది మంచికి, చేదు అన్నది చెడికి సూచనగా ఉంటుంది. బాగుంది, పచ్చడి కొద్దిగా